హే భాస్కర్, హే భాస్కర్, ఉన్నావా? హా హా ఉన్నాను. ప్లీజ్ ప్లీజ్ భాస్కర్, ఒక్కసారి అంటే ఒక్కసారి మీట్ అవుదాం భాస్కర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ సారీ భాస్కర్. ఇంకేముంది రీతు, వీటిని కలిసి మాట్లాడడానికి ఆ రోజు అంతా అయిపోయింది కదా. నా వల్ల కాదు రీతు, నా వల్ల అయితే కాదు మరి. రియల్లీ సారీ భాస్కర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్కసారి కలు. నిజమే, నేను చేసింది చాలా తప్పే, బట్ ఒక్కసారి ఛాన్స్. ప్లీజ్ భాస్కర్, ఒక్కసారి భాస్కర్. ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్ రీతు. నేను అలా చేసి ఉండకూడదు భాస్కర్, బట్ నేను అంతా చేసింది మా నాన్నగారి కోసం. ట్రై టు అండర్స్టాండ్. తర్వాత రియలైజ్ అయ్యాను, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నేను బతకలేను అని అర్థమైంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ భాస్కర్. అమ్మా, ఏం నటిస్తుందిరయ్యా ఇది. మంచి టెరిఫిక్ యాక్టర్ నువ్వు. నీతోనే నేను మాట్లాడాలి. ఇప్పుడు ఇదంతా నా వల్ల కాదు రీతు. మై హార్ట్ డజంట్ యాక్సెప్ట్ అగైన్. నీతో రిలేషన్షిప్ నా హార్ట్ అనేది ఒప్పుకోవట్లేదు మరి. ఏ ఎందుకు? ఐ డోంట్ ఫీల్ సేమ్ ఇట్ అగైన్ ఫీల్. ఇంతకు ముందులాగా నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను. తప్పు ఏదో చిన్న మిస్టేక్ అయ్యింది, అంత మాత్రాన ఆలోచించచ్చు కదా. నాకు ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వచ్చు కదా భాస్కర్. ప్లీజ్ నా కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా భాస్కర్. ఇప్పుడు ఇదంతా మర్చిపోయి మళ్ళీ మీ నాన్నని ఫేస్ చేయడం నా వల్ల కాదు. మీ నాన్నకి అన్ని అబద్ధాలు చెప్పి మనం పెళ్లి చేసుకొని మీ నాన్న ముందే తిరిగి ఇవన్నీ ఫేస్ చేయడం నా వల్ల కాదు రీతు. నీ ప్రాబ్లం అది అయితే నేను మాట్లాడతాను మా నాన్నగారితో. వాడికి ఏమీ సంబంధం లేదు నాన్న, ఈ ప్లాన్ అంతా చేసింది నేను, వాడికి ఏమీ సంబంధం లేదు అని నేను చెప్తాను. నేను మాట్లాడతాను మా నాన్నగారితో. ఇదేంట్రా బాబు, ప్రతిదానికి సొల్యూషన్స్ ఎత్తుకుంటుంది. ఇలా సాఫ్ట్గా వెళ్తే కరెక్ట్ కాదు. కానీ రీతు, ఐ స్టిల్ ఇప్పటికీ నువ్వంటే నాకు ఇష్టం, బట్ ఐ కాంట్ డూ దిస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ రీతు. భాస్కర్ ప్లీజ్ భాస్కర్, ట్రై టు అండర్స్టాండ్ భాస్కర్. ఒక్కసారి భాస్కర్ నా మాట విను భాస్కర్, ఒక్క ఛాన్స్ ఇవ్వు భాస్కర్. ఈ డిస్కషన్ అంతా అనవసరం రీతు. నేను మరి ఇంకా అంతా సెట్ అవుద్దు. బాయ్ భాస్కర్ ప్లీజ్ భాస్కర్, ట్రై టు అండర్స్టాండ్ భాస్కర్. ఒక్కసారి భాస్కర్ నా మాట విను భాస్కర్, ఒక్క ఛాన్స్ ఇవ్వు భాస్కర్. అమ్మో, కొంచెం ఉంటే దొరికిపోయేవాడిని. రేపా? ఓకే, ఫైనల్లీ ఒక డెసిషన్ తీసుకున్నాం అనమాట. కొంచెం అలానే అనుకోవచ్చు. రీతుకి ఏం చెప్పా? తనకి నేను ఉన్న సిచ్యువేషన్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేయడం వల్ల తను చూజ్ చేసుకుంది, నేను నిన్ను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్రెస్టింగ్. వన్ సెక్, కాల్ వస్తుంది. అరే మామ, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఎక్కడున్నా? కలిసి నీతో కొద్దిగా మాట్లాడాలి. మామ, మనం రెగ్యులర్గా కలుస్తాం కదా కేఫ్, ఆ కేఫ్ దగ్గర ఉన్నాం, వచ్చి కలిసి వెళ్దాం. బాయ్. మ్యాగీతో బయటికి వెళ్ళావా? రెగ్యులర్ కాఫీ షాప్కా? వచ్చేస్తాను. ఏంటి వీడు ఇక్కడున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఇదంతా చేసింది వీడే. వీడిని వదలకూడదు ఈరోజు. ఏం ఆలోచిస్తున్నావు మ్యాగీ నువ్వు? ఐ జస్ట్ రియలైజ్ ఇప్పుడు
ఇప్పుడు రీతు కన్నా అది బెస్ట్ కాబట్టి నాకు ప్రపోజ్ చేసి నా సైడ్ వచ్చావు. మనం అమెరికా వెళ్ళిపోతాం కదా, యుఎస్ఏ. ఇన్ కేస్ ఫ్యూచర్లో నాకన్నా బెటర్ ఆప్షన్ వస్తే నువ్వు వెళ్ళిపోతావేమో అని అప్పుడు నా పరిస్థితి ఏమిటి నేను ఆలోచిస్తున్నా. నేనేమి నీకోసం ఏం మాట్లాడుతున్నాను మ్యాగీ? నేనేమి నీకోసం రీతుని వదిలేదు. రీతుకి ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది, అందువల్ల తను నన్ను వదిలేసింది. నేను నిన్ను చూస్ చేసుకున్నాను అంతే తప్ప నేనేం తను వదిలేదు నీకోసం. జస్ట్ నా ప్రాక్టికల్ మైండ్ సెట్ కి అలా అనిపించింది. ట్రై టు అండర్స్టాండ్ మ్యాగీ. నేను నీతో ఉన్నంత వరకు హానెస్టీగానే ఉన్నాను కదా త్రూ అవుట్ ప్రాసెస్. నువ్వు రీతితో కూడా ఎలాగ హార్ట్ఫుల్ గా ఉంటావు కదా. ఆ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు, డిఫరెంట్ కదా. హాయ్ రా మామ. హాయ్, వీడు నా ఫ్రెండ్ శరత్. హాయ్ శరత్. హాయ్ మ్యాగీ. యూ గైస్ క్యారీ అని నేను సైన్ కూర్చుంటాను. సిగ్గుందా? కొంచెమైనా సిగ్గుందా? ప్రాక్టికల్ అన్ని తొక్క తోటకరా అని చెప్పి ఎన్నైనా సంబంధం రాగానే ఒక్క తక్కువ వంకర్లాగా నీ తాగుబుద్ధి చూపించాను. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నేను నీతోనే మాట్లాడేది, నువ్వేంటి ఇక్కడున్నావు? ఆ అమ్మాయి ఎవరు? వెయిట్ 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 అంటే ఇదంతా అసలు నాకు ఇది ఎలా ద్రోహం కట్టాలనిపించింది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి. చెప్పా అతిగైంది. ఓ అక్క, హోల్డ్ ఆన్ కొంచెం తగ్గు. ఏంటి ఇదంతా మొత్తం నేను చేసినట్టుందా? నేను చేసినట్టు అంతా మాట్లాడుతున్నా, నువ్వు చేసిందంతా మర్చిపోయావా ఏంటి? హాయ్ శరత్, నేను న్యూయార్క్ లో ఉంటాను. మిమ్మల్ని నేను ఎప్పుడు అక్కడ చూడలేదు. న్యూయార్క్లో చూడలేదా? నేను రీసెంట్గా మారానండి. అంతవరకు నేను బాన్ బాస్కోలో ఉండేవాడిని. ఓ అవునా? నేను న్యూయార్క్ లో ఉంటాను, మీరు న్యూయార్క్ లో ఉంటారు. సేమ్ జాబ్, మనకి బాగా సెట్ అవుతుంది. Why don't you think about it? మన ఇద్దరం బాగా సెట్ అవుతుంది. మనం కలిసి మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది. అవునండి, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. చూస్తున్నాను మంచి మీలాంటి అమ్మాయి కోసం. మరి భాస్కర్ సంగతి? భాస్కర్ గురించి నీకు ముందు నీ గురించి నువ్వు ఆలోచించు, తర్వాత మన గురించి ఆలోచించు. అప్పుడు మన లైఫ్ బాగుంటుంది. అయినా జరిగింది మన ఇద్దరు మంచిగా జరిగింది. పెళ్లికి ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్లి తర్వాత కానీ తెలిసింది అనుకో, చాలా చండాలంగా ఉండేది తెలుసా. శరత్, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మ్యాగీతో మాట్లాడాల్సింది కొద్దిగుంది. హే 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 భాస్కర్, నీతో మాట్లాడడానికి ఇంకేం లేదు, నువ్వే ఇంటికి వెళ్ళాలి. శరత్ నేను మాట్లాడేసుకున్నాం, మా ఇద్దరికి సెట్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళడం ఏంటి, నువ్వు శరత్తో మాట్లాడడం ఏంటి? ఏం మాట్లాడుతుందో శరత్ మ్యాగీ? ఓకే భాస్కర్, బీ ప్రాక్టికల్ అని నువ్వే అన్నావు కదరా. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మ్యాగీకి నాకు బాగా సెట్ అయింది. సో మేము వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నాం. బాయ్, ఏమనుకోక మామ. మేము మ్యారేజ్ చేసుకోబోతున్నాం. దట్స్ ఆల్. ఓ, అరగంటలో ఇంత బీభత్సం జరిగిందా? నా కొంప కొల్లేరయ్యిందా? చూసారు కదా ఈ వీడియో, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.